రాజంపేటలోని ఏబీ చంద్రారెడ్డి గార్డెన్స్ లో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమి బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యన్లు పాల్గొన్నారు. ప్రజలు ఇబ్బంది పడతారు. ఈ ఇబ్బందులన్నీ ఎందుకు వచ్చాయి మనకు? కడప నుంచి ఈ అన్నమయ్య ఏదేంది? నా అభిప్రాయం ప్రకారం రాష్ట్ర విభజన వల్ల ఎంత నష్టపోయామో మనమందరము, జిల్లా విభజన వల్ల కూడా అంత నష్టపోయాం, ఖచ్చితంగా నష్టపోయాం. కడప అంటే ముక్కు సూటిగా ఉండే వ్యక్తులు, మాట చెప్తే తప్పరని చెప్తారు. అటువంటి ముక్కుసూటిగా ఉండే వ్యక్తులు కడప వాళ్ళంటే ధైర్యంగా ఎదుర్కొంటారని. కడప అంటే ఒక భాష, ఒక సంస్కృతి, ఒక తినే దాంట్లో బాగా కారం తింటారు, అందుకనే పౌరుషం బాగుంటుంది. ఇటువంటి అస్తిత్వం అనేది కోల్పోయే విధంగా ఈ జిల్లాలను విభజన చేశారు. ఖచ్చితంగా నేను కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సలహా ఇస్తాను. వారికి ఖచ్చితంగా సైంటిఫిక్ గా ఆలోచన చేసి జిల్లాలన్నింటినీ కూడా పునర్విభజన చేసేదానికి ఏ విధంగా చేయాలనేది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. పాత డివిజన్ మీది 1905వ సంవత్సరం వచ్చింది డివిజన్. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు పుట్ల, మన నాయన మన తాత వాళ్ళు పుట్టింటారు. మీకంటే పాతది మాది మదనపల్లి డివిజన్. 1850 మదనపల్లి డివిజన్. 2 పెద్ద సబ్ కలెక్టర్ డివిజన్లు పెట్టుకొని దాన్ని అస్తవ్యస్తంగా తయారు చేసేసారు. 7 నియోజకవర్గాలు మదనపల్లి డివిజన్, 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, కుప్పం కూడా దాంట్లోనే ఉంటుంది. భారతదేశంలోనే అతి పెద్ద డివిజన్ మదనపల్లి డివిజన్. దాన్ని అస్తవ్యస్త చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఉన్నారు, నేను 3.5 సంవత్సరం ఉన్నా. ఒకటే డివిజన్ వాళ్ళం మేము. కానీ ఎవరు కూడా డివిజన్ ని డివైడ్ చేయాలనుకోలేదు. ఎందుకంటే పరిపాలన వ్యవస్థ ముందరి నుంచి వస్తా ఉంది, బ్రిటిష్ కాలం నుంచి వస్తా ఉంది, సక్రంగా ఉండాలని. అటువంటి అస్తవ్యస్తంగా తయారు చేసేసారు. ఈ అస్తవ్యస్త పాలన పోవాలంటే మీకు గౌరవం, ప్రజలకు, ఓటర్లకు మీ ముందర ఉన్నది అవకాశం. సేవకు, అభివృద్ధికి ఓటేస్తారా? ఒక్కసారి చేతులు ఎత్తండి, ఎవరెవరు సేవకు, అభివృద్ధికి ఓటేస్తారు? మీరు డబ్బు దోపిడీ, లంచగొండితనం, పోలీస్ కేసులు, రౌడీజము, లేక ఏదైతే డబ్బు పంచాయతీ చేస్తున్నారో దానికి ఓటేస్తారా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా మీరందరూ కూడా ఓటర్ మహాశైలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అక్కడ మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా కావడం ఖచ్చితంగా అవుతారు. మీరందరూ కూడా కమలం గుర్తుకి ఓటేసి పార్లమెంట్ కి ఎన్నుకోవాలని అని చెప్తూ నేను కోరుకుంటున్నాను. అదే విధంగా ఇక్కడ మన మిత్రుడు బాలసుబ్రహ్మణ్యం గారికి సైకిల్ గుర్తుకి ఓటేయాల్సిందిగా కోరుకుంటూ శిరస్సు వంచి మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. మళ్ళా ఖచ్చితంగా వస్తాం, మేము మళ్ళా వచ్చి మీతో రావటం జరుగుతుంది. చాలా సమయం తీసుకున్నాను, ఎందుకంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ ఏదైతే రాజంపేటకు పూర్తిగా నాపై నమ్మకం పెట్టుకోండి. నేను మాట చెప్తే తప్పేవాడిని కాదు. ముఖ్యమంత్రి పదవిని కూడా దానికోసమే వదిలేశాను. సమైక్యంగా రాష్ట్రం ఉండాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి పదవిని కూడా వదిలేయడం జరిగింది. నేను అంత ఖచ్చితంగా ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటే, బతుకుతెరమైన వ్యవసాయం చేసుకునేదానికి లేకుండా పోయిన దుర్భర పరిస్థితుల్లో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఈ రోజు ఉంది. దీన్ని పరిష్కరించడానికి రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి సంపూర్ణ సహకారం అందించడానికే ఆయనకు అత్యంత నమ్మకమైన నన్ను ఇక్కడికి పంపించారని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న ఒకే ఒక కోరిక, రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలి.
నేను రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా మీ అందరి దయతో ఎన్నికైతే మన ప్రభుత్వం ఏర్పాటు కాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నేను శాసనసభ్యులుగా తెలుగుదేశం పార్టీని ఏది డిమాండ్ చేయకూడదు కదా. చేస్తే నాకు పార్టీలో చెడ్డ పేరు వస్తుంది కదా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడిన అవుతాను కదా అని నేను వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా నా గళాన్ని మీ అందరి గుండెల్లో గూడు కట్టుకున్న ఆలోచన ప్రకారంగా రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలనే నా గళం అసెంబ్లీలో వినిపించి తీరుతానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారితో అంతర్గత చర్చలు జరిగినాయి. రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలా అని అక్కడ ప్రజల మనోభావాలు ఉన్నాయని ఆయన తెలియజేయడం జరిగింది. ఆయన చెప్పింది ఒకే ఒక మాట, మనకు తెలియకుండా జరిగిపోయిన పొరపాట్లను మనం సరిదిద్దుతాం, రాజంపేట ప్రజల ఆకాంక్షను గౌరవిస్తాం, రాబోయే ప్రభుత్వంలో మనం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేటప్పుడు రాజంపేటకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇచ్చి తీరుతామని చెప్పి పార్టీ అంతర్గత సమావేశాల్లో నాకు స్పష్టమైన హామీ ఉంది. దాన్ని నేను ముందుకు తీసుకుపోతానని చెప్పి రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలనే మీ గళాన్ని అసెంబ్లీలో మీ తరఫున నేను వినిపిస్తానని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తున్నాను. అదే విధంగా ఎడ్యుకేషన్ హబ్ గా ఉన్నటువంటి రాజంపేటలో ఒక మెడికల్ కళాశాల మంజూరైతే ఈ ప్రాంతంలో ఇసుక దోచుకొని సంపదలు దోచుకొని ఎన్నో వందల కోట్లు సంపాదించిన ఈ ప్రాంత ఎంపీ మీద ఉండేటి ఆ కళాశాలను ఇంకో ప్రాంతానికి తీసుకుపోయినాడు. దానికి ఇక్కడి వాళ్ళు నాయకులు ఆయనకు లోబడిపోయి పూర్తిగా సహకరించినారు. కాబట్టి ఆ మెడికల్ కళాశాల మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో తిరిగి రాజంపేట పట్టణంలో ఖచ్చితంగా నెలకొల్పి తీరుతామని చెప్పి కూడా నేను ప్రజలకు మాటిస్తున్నాను.